మహాశయులకు మా విన్నపం. శ్రీవారి నిత్య పూజాది కైంకర్య సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించాము. ప్రేక్షకులు గమనించగలరు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఇది ఉత్సవములతో వెలసిల్లేటువంటి క్షేత్రము. సవో యజ్ఞ ఉదాహృత. సవము అంటే ఒక యజ్ఞం. ఉత్సూతే హర్షమిత్యేష ఉత్సవ పరికీర్తిత. ఎంతో ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే ఉత్సవం. అంటే ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞం ఉత్సవం అయితే దాని ఫలాన్ని ఇచ్చేటువంటివి ఇక్కడ జరిగేటువంటి ఉత్సవములు. సుప్రభాతము కానీ, తోమాల కానీ, కొలువు కానీ అయిన తర్వాత జరిగేటువంటి ప్రతి సేవ కూడా మనకి ఉత్సవములే. అందుకే వాటిని కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇలాగ ఎన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సేవలు అన్నింటినీ ఆచరించేటువంటి వాళ్ళు యజ్ఞ ఫలాన్ని పొందుతూ ఉన్నారు. మరి నిత్యోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవముల చేత కృతానందుడు ఉండేటువంటి ఆ పరమాత్మ సంవత్సరంలో 365 రోజులు ఉంటే 450 పైగా ఉత్సవాలు చేయించుకుంటున్నాడు. ఇటువంటి ఉత్సవప్రియుడైనటువంటి స్వామి యొక్క సేవలలో ఉండేటువంటి పరమార్థాన్ని ఎంతగా మనం చెప్పాలి అని అనుకున్నా దానిని సాక్షాత్తు 2000 నావికలు 1000 నోర్లు ఉండేటువంటి ఆదిశేషుడే నేను చెప్పలేను అని అంటట. పోనీ ఆయన చెప్పలేడు, ఆయన నాభీ కమలంలోంచి పుట్టిన బ్రహ్మగారు చెప్పలేమో అని అంటే ఆయన చెప్పలేరు అని అన్నట్ట. అలాగే పక్షో విహారిణి అయినటువంటి అమ్మవారు చెప్పలేరు. అంతటి మహాఫలాలను ఇచ్చేటువంటి దివ్యమైనటువంటివి స్వామివారి సేవలు. పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము. ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ.
సేవించి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవళ్యాచలా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యవంతా మారిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యవంతా మారిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా సుప్రభాతము, తోమాల, కొలువు, సహస్రనామార్చన, అలాగే పొద్దున్న పూట సోమవారం అయితే జరిగేటువంటి విశేష పూజ, మంగళవారం అయితే జరిగేటువంటి అష్టదళ పాద పద్మారాధన, బుధవారం అయితే జరిగేటువంటి సహస్ర కలశాభిషేకం, గురువారం జరిగేటువంటి ఆ యొక్క అన్నకూటోత్సవం, శుక్రవారం నాడు జరిగేటువంటి అభిషేకం, ఇవన్నీ కూడా భక్తజనులకు మందారములు వంటివే. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా అలా కలుములను అనేక విధములైనటువంటి అభ్యుదయములను కలిగించేటువంటి సేవల్లో సంవత్సరోత్సవములు కూడా ఎంతో దీప్తివంతములు. స్వామివారి ఆలయాన్నే పవిత్రం చేసేటువంటి పవిత్రోత్సవాలు, అలాగే తిరువీధులలో గొప్ప సేవలతో వైభవోపేతంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు. పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పుష్పహాసుడైనటువంటి ప్రజాపతికి జరిగేటువంటి పుష్పయాగము గొప్పతనము చెప్పలేదు. అలాగే స్వామి పుష్కరిణిలో జరిగేటువంటి నౌకా విహారముతో కూడినటువంటి తెప్పోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవాలు నిత్యము జరుగుతూ ఉన్న సాంవత్సరికంగా జరిగేటువంటి వసంతోత్సవాలు, ఇవన్నీ కూడా శ్రేష్ఠాతి సుప్రభాతంలో మనం పొందేటువంటి ఆనందం మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవాదుల్లోనూ పొందుతున్నాం. రాత్రి జరిగేటువంటి సహస్ర దీపాలంకారం సేవా ఇత్యాదుల్లో మనం పొందుతూ ఉన్నాం. చివరికి ఏకాంత సేవతో ఆనాడు మనం పరిపూర్ణం చేసుకుంటూ ఉన్న సేవా విభాగములను అన్నింటినీ కూడా ఎంతో అతృప్తి, అందుకే ఆయన్ని అతృప్తి అమృత రూపాయ అని అన్నారు. కనుక అటువంటి స్వామికి ఎప్పుడూ అభ్యుదయం కలగాలి ఈ సేవల ద్వారా.
మనల్ని మరింతగా స్వామి కృతార్థుల్ని చేయాలి, అన్ని దిక్కులలో అన్ని కాలములలో స్వామి యొక్క విభూతికి మంగళం కలగాలి అని చెప్పి మనం భావనం చేద్దాం. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, వెంకటాద్రి విభుడు, వెంకటాద్రి విభుడు. కొన్ని క్షేత్రాలను సేవిస్తే సేవించినందువల్ల సేవించినంత కాలానికి తగినంతటి ఫలం లభిస్తుంది. కానీ సకృత్ సేవయా నిత్యసేవా ఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని మేలుకొలుపులు పలుకుతూ స్వామి సన్నిధిలో వెంకటాచలంలో మనం చేసేటువంటి ప్రార్థన మరెక్కడా చేయలేం, ఏ దేవుని సన్నిధిలో మనం చేయలేం. ఒక్క శ్రీ వెంకటాచలంలోనే ఉత్సవరాయుడి యొక్క సరస్సుని నిలిచి స్వామి నిన్ను ఒక్కసారి సేవిస్తే నిత్యము సేవించినటువంటి ఫలాన్ని ఇవ్వు అని అడిగేటువంటి చనువు సంప్రదాయము ఉన్నటువంటిది ఆ పవిత్ర వెంకటాచలం. కొన్ని క్షేత్రమాహాత్మ్యం కలిగినటువంటి ప్రదేశములు, కొన్ని భగవంతుని యొక్క మహిమతో విరాజిల్లేటువంటి పుణ్య ప్రదేశములు. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు ఈ యొక్క యుగములో కలిగినటువంటి ఏకైక క్షేత్రం వెంకటాచలము. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము మొదలైన పరమానంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేటువంటి వైకుంఠం ఎంతటిదో కలియుగ వైకుంఠము అంతటిదే. ఆ స్వామి పుష్కరిణీ తీరంలో కొలువైనటువంటి రమాదేవితో ఉండేటువంటి ఆ పరమాత్మను సేవించి అనేక ఫలాలు మనం పొందవచ్చు. కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మముకు జరిగేటువంటి ఉత్సవములన్నీ కూడా దివ్య పారిజాతములే. వాటి యొక్క భక్తి వైభవమును, వాటిలో ఉండేటువంటి అంతరార్థ పరిమళాన్ని ఎంతగా మనం ఆస్వాదనం చేస్తూ ఉంటే అంతటి దివ్యానుభూతి కలుగుతూనే ఉంటుంది. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. మాట రానటువంటి వాళ్ళు ఆనందనీయ నడిబొడ్డున నిలిచి దేవదేవా గోవిందా అని అనంగానే వారికి మాట వస్తున్నది. ఇది ఆధునిక కాలంలో ఎందరో స్ఫూర్తితో చెప్పుకుంటూ ఉండేటువంటి అంశం. ప్రత్యక్ష మహిమలకు వెంకటాచలం ఒక నిలయం. అలా భక్తులకు వివిధ సేవలలో ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి స్వామి భక్తులకు సేవల ద్వారా వివిధ ఫలాలను కటాక్షిస్తూ ఉన్నాడు. ప్రధానంగా సేవలన్నిటికీ మూలమైనటువంటి లోక కళ్యాణ దీక్షతో స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు కనుక అటువంటి దేవదేవుని యొక్క దివ్య పదారవింద మకరంద సంసేవాసక్తిలో జీవనాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యేటువంటి ప్రతి సేవను మనం ఒక కొంగు బంగారంగా భావనం చేసి ఆశ్రయిద్దాం. భక్తితో పుణ్య ధర్మకార్యాలను ఆచరిద్దాం. జన్మ చరితార్థం చేసుకుందాం. సమాజంలో ఆదర్శవంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.